ఉత్తర దిక్కున చూసినట్లయితే మండా నగరం అండి. ఈ మండా నగరము జమ్మూ కాశ్మీర్లో ఉంది. రైట్, జమ్మూ కాశ్మీర్లో చీనాబు నదీ తీరంలో మనకు కనిపిస్తుంది. ఉత్తర సరిహద్దు మండా. ఈ నగరం దాటి ఇంకా పైకి వెళ్ళినట్లయితే ఎటువంటి అవశేషాలు మనకు కనిపించలేదు. సింధు నదిలోయ నాగరికత అవశేషాలు మనకి మండా దాటి కనిపించలేదు. అందుకే దీన్నే ఉత్తర సరిహద్దు ప్రాంతం అన్నాం. ఏ నది ఒడి ఉందండి? చీనాబ్ నది. నెక్స్ట్ ఈస్ట్కి వద్దామండి. అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్. ఇది హిందన్ నది ఒడ్డున ఉంది. హిందన్ నది యమునా నది యొక్క ఉపనది. హిందన్ నది యమునా నది యొక్క ఉపనది. రైట్, ఇది మనకు సింధు లోయ వరకు మాత్రమే ఉందండి. రైట్, గంగా నది పరివాహక ప్రాంతంలోకి వెళ్ళలేదు. యమునా నది యొక్క ఉపనది అది. రైట్, యమునా నదికి రైట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళా మనకి గంగా వ్యాలీ అవుతుంది. మనకి రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్లో అది సింధు వ్యాలీ ఎండింగ్ అనమాట. ఇక సౌత్ చూసినట్లయితే దైమాబాద్ అండి. దైమాబాద్ మహారాష్ట్ర. ఇక్కడ ఉన్న నది ప్రవరా నది. ఇక నెక్స్ట్ పశ్చిమ దిక్కున చూసినట్లయితే సుక్తా జెండార్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సుక్తా జెండార్ ఇది దస్త్ నది ఒడ్డున ఉంది. దస్త్ నది ఇరాన్ మరియు పాకిస్తాన్ యొక్క సరిహద్దు ప్రాంతము. మనకి ఇరాన్ పాకిస్తాన్ కలిసే ప్రాంతంలో ఉందండి సరిహద్దు ప్రాంతము. రైట్, ఇది ఆ కాలంలో రేవు పట్టణము, కానీ ప్రస్తుతము 500 కిలోమీటర్ల భూమి అభివృద్ధి చెందింది లేదా సముద్రము వెనక్కి వెళ్ళిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది తీర ప్రాంతం కాదు. సింధు నదిలోయ నాగరికత కాలంలో తీర పట్టణము. రైట్, సముద్రము వెనక్కి వెళ్ళడము లేదా భూమి అభివృద్ధి చెందడం లేదా భూమి పైకి రావడం వల్ల ఇది ప్రస్తుతానికి సముద్ర మార్గం అనేది ఈ యొక్క సుక్తా జెండార్కి లేదు.